స్పోక్స్ పర్సన్ నియామకంపై రాహుల్ గాంధీ కొత్త వరవడి తీసుకొచ్చారని చెప్పారు టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. టాలెంట్ హంట్ పేరుతో అధికార ప్రతినిధులను ఎంపిక చేశారన్నారు. ఎవరైతే అవగాహనతో లౌకికవాదంతో బాగా మాట్లాడతారో వారిని గుర్తించి అధికార ప్రతినిధిగా నియమిస్తారని అన్నారు. పార్టీలకు అతీతంగా ఎంపిక జరుగుతోందని చెప్పారు. రాజకీయాలపై మక్కువ ఉన్న వారిని కూడా ఎంపిక చేస్తారని, దేశ రాజకీయాల్లో చాలా మార్పు వచ్చాయన్నారు. టాలెంట్ హంట్ కార్యక్రమం తెలంగాణలో లాంచ్ చేస్తున్నామన్నారు మహేష్ కుమార్ గౌడ్. అధికార ప్రతినిధులు అంటే పిసిసి అధ్యక్షుల వారు నియామకం చేసుకునేది. రాహుల్ గాంధీ గారి వచ్చినట్టు నూతన ఒరవడి ఏంటంటే స్పోక్స్ పర్సన్ అధికార ప్రతినిధుల నియామకానికి కొత్త ఒరవడి, కొత్త పద్ధతిని తీసుకొచ్చినారు. ఆ పద్ధతి ఏంటంటే టాలెంట్ హంట్. ప్రతిభ ఉన్న వ్యక్తుల్ని వెలికి తీసి వారికి అధికార ప్రతినిధులుగా అవకాశం ఇవ్వడం. కాంగ్రెస్ అధికార ప్రతినిధులు అంటే కేవలం కాంగ్రెస్ పార్టీ వారే కాకుండా జాతీయ రాజకీయాలమైన, జాతీయ దృక్పథమైన పరిపూర్ణంగా అవగాహన ఉండి, రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ స్థితిగతుల మీద రాజకీయంగా అవగాహన ఉండి, రాష్ట్రం గురించి భౌగోళికంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ కోణాల మీద అవగాహన వ్యక్తుల్ని కూడా ఈ టాలెంట్ హంట్లో వెలికి తీస్తారు. రాహుల్ గాంధీ ఆశయం ఏంటంటే కేవలం కాంగ్రెస్ నాయకులకే అధికార ప్రతినిధులు ఇవ్వడం ద్వారా ఆ పర్పస్ పూర్తి కావట్లేదు. కాబట్టి న్యూట్రల్గా ఉండేటటువంటి లౌకిక వాదం గురించి అవగాహన ఉన్నటువంటి యువకుల్ని, మేధావుల్ని సెలెక్ట్ చేయాలంటే ఒక ఆలోచనతోనే ఈ కొత్త ఒరవడికి వారు శ్రీకారం చుట్టారు. దీనిలో బాగా మాట్లాడగలిగి ఉండి రాష్ట్రం మీద, దేశం మీద, రాష్ట్ర దేశాల రాజకీయాల మీద అవగాహన ఉంటే వారిని అధికార ప్రతినిధులుగా ఈ టాలెంట్ హంట్ ద్వారా ఎంపిక చేసే అవకాశం ఉంది.